హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా అయితేనే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ నుంచి ఏం అప్లోడ్ చేసినా కూడా. అంతేకాకుండా ఏపీపీఎస్సీ నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. మరి గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగాల కొరత అంటూ మరొక అప్డేట్ అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఐటీబీపీ ఎస్ఎస్బి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వాటన్నిటి గురించి కూడా మనము చూద్దాము. అంతేకాకుండా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇస్తానండి. మనకు రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, గ్రామ వార్డు సచివాలయాలు కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు ఒక జనరల్ స్టడీస్ క్లాస్ అయితే చెప్పబోతున్నానండి. అంతేకాకుండా ఉచితంగా పీడిఎఫ్ ఫైల్ కూడా మీకైతే అందచేయబోతున్నాను. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఈ రోజు నుంచే క్లాస్ అయితే ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ని వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే ప్రతి ఆదివారం చేస్తున్నాను. ఈ రోజు కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. ఈరోజు 8:30 నైట్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. గెట్ రెడీ, ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వారందరికీ షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఈ పర్వదినం సందర్భంగా ఆ దేవి ఆశీస్సులు మీ మీద ఉండి మీరు అనుకున్న అన్నీ కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 15 కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 20 కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు. మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా 2021 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి. మొత్తము ఆల్మోస్ట్ ఒక 22 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు 20 క్వశ్చన్స్తో పాటు మొత్తం 20,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ అయితే అందజేస్తున్నాను. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి. 10 రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజైన్కి పడదు మీకు. ఓకే, మరి కావాలనుకున్నవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు. లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. ఇక్కడ చాలా వరకు అయితే ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుసు. దాదాపు 20,000 ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ ఖాళీలు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నట్లుగా అయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి. తెరుచుకొని పశువుల ఆసుపత్రి అంటూ ఇక్కడైతే అప్డేట్ ఇచ్చారండి. పెడన మండలం చెన్నూరులో వెటర్నరీ డిస్పెన్సరీ ద్వారా పశువులకు నామమాత్రంగా వైద్య సేవలు అందుతున్నాయి. దీని పరిధిలో ఉన్న 15 పంచాయతీలలో వేల సంఖ్యలో పశువులు ఉండగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నెక్స్ట్ ఈ పోస్ట్ను మాత్రం ఒక్కటే భర్తీ చేశారు. ఇంకా వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లుగా దీంట్లో అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో సమీపంలోని కమలాపురం సచివాలయము పశుసంవర్ధక అసిస్టెంట్కు ఇక్కడ తాత్కాలికంగా బాధ్యతలు అయితే అప్పగించారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఏ జిల్లా అంటే అమరావతి, కృష్ణా నుంచి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే ప్రతి జిల్లాలో కూడా మనకైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ప్రజలకు సేవలు సరిగా అందడం లేదు అంటూ ఇక్కడైతే మనకు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా వెటర్నరీ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ కూడా అంటే అటెండర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అటెండర్ పోస్టులు అంటే డిఎస్సి కిందకి వెళ్తాయి, అవి సెకండరీ. కానీ గ్రామ వార్డు సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ మాత్రము సచివాలయ పరిధిలోనికి వస్తాయండి. మరి ఈసారి ఏపీపీఎస్సికి దీని యొక్క బాధ్యతలు అయితే అప్పగించబోతున్నట్లుగా అయితే మనకు తెలిసిందే కదా. మరి ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికే కండక్ట్ చేస్తున్న పరీక్షల్ని డేట్స్ ఇచ్చేసి ఎప్పుడో డేట్స్ వస్తున్నాయి, వాటికి ఎప్పుడో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, వాటికి రిజల్ట్స్ అయితే ఇవ్వడం లేదు. అంతెందుకండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు జూనియర్ అసిస్టెంట్ ఈవో ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఎప్పుడో ఆగస్టులో జరిగాయి. ఎప్పుడో చాలా రోజుల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడా అని వెయిట్ చేయగా ఎప్పుడో ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంతవరకు రిజల్ట్స్ లేదు, ఏం లేదు.
అలా ఉంది మరి మన పరిస్థితి, మరి అలా ఉంటుంది ఏపీపీఎస్సీతో కదా. సో చూద్దాం ఇంకా ఎప్పుడు వస్తాయి ఏంటో అనేది. నెక్స్ట్ చూసినట్లయితే పదోన్నతులపై ఎందుకింత అస్పష్టత. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు డిఎస్సి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారండి. సో దీనిపైన కూడా మనకు ఎప్పుడు డిఎస్సి వస్తుంది అనేటువంటి స్పష్టత రావాలంటే ఖచ్చితంగా పదోన్నతులు నెక్స్ట్ బదిలీలు అయితే ప్రక్రియ కంప్లీట్ అవ్వాల్సిందే. మరి పదోన్నతులపై ఎందుకింత అస్పష్టత అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఒకవైపు ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది, మరోవైపు నుంచి పదోన్నతులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని కోరుతున్నారు. అసలు ఇప్పటిదాకా పదోన్నతులకు అర్హులైన వారి యొక్క జాబితాను బహిర్గతము చేయకుండా అభ్యంతరాలు స్వీకరించడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు అయితే ప్రశ్నించడాన్ని మనమైతే చూడవచ్చు. స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంల వరకు ఎంఈఓలుగా ఎంతమందికి ఇవ్వడానికి ఖాళీలు ఉన్నాయో ఆ వివరాలు మాత్రం ప్రకటించకుండా, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించకుండా వారి నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తే ఎలా ఉంటుందండి? పోస్టులు ఎన్నో చెప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోండి అన్నట్టు ఉంది కదా. సో మరి దీనిపైన స్పష్టత వస్తేనే మనకు ఏపీ డిఎస్సి పైన కూడా ఒక స్పష్టత అయితే వస్తుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వంలో మరి కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే దరఖాస్తులు అయితే వస్తున్నాయండి, నోటిఫికేషన్స్ వచ్చాయి. ఐటీబీపీలో 40 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అండి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటియన్ బోర్డ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ 40 పోస్టులు, పురుషులు 34, మహిళలు 6 ఉన్నాయి. 12వ తరగతి పారా వెటర్నరీ కోర్స్ అయితే చేస్తుండాలి. డిప్లొమా లేదా వెటర్నరీ థెరప్యూటిక్ లైవ్ స్టాక్ సర్టిఫికేట్ ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. వయసు 17/2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, నెక్స్ట్ డీటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీ అక్టోబర్ 19, 2022, చివరి తేదీ నవంబర్ 17, 2022గా మనమైతే చెప్పుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసము itbpolice.nic.in అయితే మనము చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. నెక్స్ట్ ఎస్ఎస్బిలో అండి, సశస్త్ర సీమా బల్ 399 కానిస్టేబుల్ ఉద్యోగాలు. న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ సశస్త్ర సీమా బల్ 2022 ఏడాదికి తాత్కాలిక ప్రాతిపాదికన స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుచున్నది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ 399, 10వ తరగతి ఉత్తీర్ణత, నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొన్న వారై ఉండాలి. క్రీడ: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, సైక్లింగ్, ఈక్వెస్టియన్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, కరాటే, షూటింగ్, సెపత్ తాక్రా, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, యాచింగ్. ఈ స్పోర్ట్స్లో ఎవరైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, 18 నుంచి 23 ఏళ్ళు ఉండాలి. 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందండి. మరి క్రీడల్లో సాధించిన విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. ఎంప్లాయ్మెంట్లో ప్రకటన వెలువడిన 30 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఓకే, www.ssb.recruitment.rect అంటే recruitment.gov.in అయితే ఒకసారి చూడవచ్చు మీరు. నెక్స్ట్, గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై పిల్లి మొగ్గలు అంటూ ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మరి రద్దు నిర్ణయంపై వైసీపీ సర్కారు వెనుకడుగు, ఇంటర్వ్యూలో అక్రమాలని అప్పట్లో గగ్గోలు. మరి పారదర్శకత కోసమే రద్దు చేశామని గొప్పలు. ఏంటండి, ఇంటర్వ్యూలు రద్దు చేశామని ప్రభుత్వం అయితే గొప్పలు చెప్పుకోవడం అయితే జరిగిందంటూ ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చప్పుడు కాకుండా మళ్ళీ ఇంటర్వ్యూలు పునరుద్ధరించడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత 92 పోస్టులకు నోటిఫికేషన్, సరిగ్గా అప్పుడే ఇంటర్వ్యూలు కొనసాగిస్తూ జీవో. వైసీపీ సర్కార్ తీరుపై సర్వత్రా మరి విమర్శలు. గత నోటిఫికేషన్లోనే నష్టపోవడం అయితే జరిగింది. 2018లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉద్యోగాలకు ఈ ప్రభుత్వంలో భర్తీ చేశారు. వీటికి ఇంటర్వ్యూలు నిర్వహించిన ఏపీపీఎస్సీ తెలుగేతర వ్యక్తులను ఎక్కువగా ఇంటర్వ్యూ బోర్డులో ఉంచింది. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం కలిగింది. అసలు అభ్యర్థులకు పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా ఏపీపీఎస్సీ ప్రకటించలేదు. దీంతో నియామకాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ భర్తీలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంటర్వ్యూలు లేకపోతేనే మంచి జరుగుతుందని అభ్యర్థులు ఆశిస్తున్న తరుణంలో
ప్రభుత్వం హఠాత్తుగా వీటిని తిరిగి తీసుకొచ్చింది. సో అది కూడా గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన ముందు రోజే ఇంటర్వ్యూల పునరుద్ధరణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయత్నంలోనే గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీనే అత్యంత వివాదాస్పదమైంది. మరి ఏపీపీఎస్సీ కార్యాలయంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అత్యధిక మార్కులు రావడంతో అప్పట్లో అనేక విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ను గోల్మాల్ కోసమే ఇంటర్వ్యూలు తిరిగి తెచ్చారనేటువంటి ఆందోళన కూడా అందరిలో అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంకా దీనికి తోడు గ్రామ సచివాలయాల రిక్రూట్మెంట్ కూడా వీరికే ఇచ్చారండి, ఏపీపీఎస్సీకి. మరి ఏం చేస్తారో అయితే చూడాలి. సో మరెందుకు వెనక్కి తీసుకొచ్చిందని మాత్రము అభ్యర్థుల్లో చాలా అంటే చాలా అయోమయం అయితే అవుతుందండి. ప్రీవియస్గా మనకు జీవో నంబర్ 119 అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇంటర్వ్యూలన్నీ కూడా రద్దు చేస్తున్నట్లుగా. మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ చిన్న నోటిఫికేషన్ అయినప్పటికీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే ముందు రోజే మనకు ఒక జీవో విడుదల చేశారు. మళ్ళీ పునరుద్ధరిస్తున్నాము, ఏవైతే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయో వాటికి ఇంటర్వ్యూస్ ఉంటాయి అని చెప్పేసి. సో చూద్దాం అసలు ఏమవుతుందో ఏంటి అనేది మాత్రము అభ్యర్థుల్లో మాత్రము గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలి, దానిపైన స్టిక్గా ఉండాలి అంతే. ఇంటర్వ్యూలు ఉన్నాయా లేవా అంతే. ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకొని దానిపై స్టిక్ అయి ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా యూపీఎస్సీ ఏ విధంగా అయితే క్యాలెండర్ ప్రకటించి ఎలా ఉంటుంది తెలుసా అండి యూపీఎస్సీలో. సో ఒక నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ డేట్ ఉంటుంది అక్కడ, ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు, ఓకే, మెయిన్స్ ఎప్పుడు, ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, అండ్ ఉద్యోగంలో చేరేటువంటి తేదీలను కూడా ప్రకటించడం జరుగుతుంది. అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో దాన్ని మరి నమూనాగా తీసుకొని ఏపీపీఎస్సీ కూడా పాటించాలని అయితే సో అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. సో అలాగే జరగాలని కోరుకుందాం. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.